ఓం నమో భగవతే వాసుదేవాయ. ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం భూమిపై అధికమైనప్పుడు భగవంతుడు ఆయుధాలతో రాడు. ఒక పసికందుగా, ఒక చిరునవ్వుగా, తల్లి ఒడిలో నిద్రించే బిడ్డగా అవతరిస్తాడు. అదే వృందావనం. పచ్చని పొలాలు, ఆవుల మ్రోగుడు, గోపికల గీతాలు. నందమహారాజు ఇంట్లో యశోదమాత ఒడిలో నీలవర్ణుడు, కమల నేత్రుడు నవ్వుతూ నిద్రిస్తున్నాడు. అతడే శ్రీకృష్ణుడు. పూతనా మోక్షలీల. మధురలో కంసుడు భయంతో వణికిపోతున్నాడు. దేవకి 8వ బిడ్డే నా మరణానికి కారణం అతని మనస్సును కాలుస్తోంది. ఆ భయంతోనే అతడు పిలిచాడు పూతనను. పిల్లలను చంపడంలో క్రూరమైన రాక్షసి. అందమైన స్త్రీవేషంలో పూతన గోకులంలోకి ప్రవేశించింది. పూల జడ, మధురమైన చిరునవ్వు, లోపల మాత్రం విషం. గోపికలు ఆమెను దేవతగా భావించారు. యశోదమాత దగ్గరకు వెళ్లి బాలకృష్ణుడిని ఒడిలోకి తీసుకుంది. ఆమె స్తనాల్లో ప్రాణాంతకమైన విషం. బాలుడు పాలు తాగడం మొదలుపెట్టాడు. అది పాలు కాదు, పూతన ప్రాణశక్తి. ఆమె కళ్ళు ఉబ్బాయి, శరీరం కంపించింది. భయంకరమైన రాక్షస రూపం బయటపడింది. వదలు వదలు అని ఆకాశం కంపించేలా అరిచింది. కాని కృష్ణుడు శాంతంగా నవ్వుతూ ఆమె ప్రాణాలను పూర్తిగా తీసేశాడు. భయంకరమైన శబ్దంతో పూతన నేలపై కూలిపోయింది. దేవతలు పుష్పవృష్టి చేశారు. ఎందుకంటే తల్లిగా పాలు ఇచ్చినందుకు పూతనకు మోక్షం లభించింది. భగవంతుని దగ్గరకు ఏ రూపంలో వచ్చినా కృప తప్పదు. శకటాసుర సంహారం. ఒకరోజు పండుగ ఏర్పాట్ల మధ్య బాలకృష్ణుడిని శకటం కింద పడుకోబెట్టారు. ఆ శకటంలో దాగి ఉన్నాడు శకటాసురుడు. సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. బాలుడు చిన్నగా కాళ్ళు కదిపాడు. ఒక్క తన్నుతో శకటం పగిలిపోయింది. చెక్కలు, పాత్రలు చెల్లాచెదురయ్యాయి. గోపికలు పరిగెత్తారు. యశోదమాత స్పృహ తప్పింది. కాని బాలకృష్ణుడు మాత్రం ఏమీ తెలియనట్టు నవ్వుతున్నాడు. సందేశం: అహంకారం ఎంత పెద్దదైనా భగవంతుని చిన్న స్పర్శ చాలు. త్రినావర్త సంహారం. కంసుడు మరోసారి రాక్షసుణ్ణి పంపాడు. త్రినావర్తుడు. ఆకాశం నల్ల మేఘాలతో మిండిపోయింది. భయంకరమైన తుఫాను వీసింది. గాలివాన రూపంలో త్రినావర్తుడు వచ్చి బాలకృష్ణుడిని ఆకాశంలోకి ఎత్తుకెళ్లాడు. గోపికల ఏడుపులు, యశోదమాత స్పృహ కోల్పోయింది. కృష్ణా కృష్ణా అనే అరుపులు. ఆకాశంలో బాలుడు పర్వతంలా భారమయ్యాడు. త్రినావర్తుడి శ్వాస ఆగిపోయింది. అతడు కూలిపోయాడు. బాలకృష్ణుడు సురక్షితంగా నేలపై దిగాడు. యశోదమాత అతడిని గట్టిగా ఆలింగనం చేసుకుంది. దుర్మార్గులకు భారంగా, భక్తులకు ప్రేమగా. ఇదే భగవంతుని స్వరూపం. గర్గముని నామకరణం. కంసభయంతో నందమహారాజు గర్గమునిని రహస్యంగా పిలిచాడు. రాత్రివేళ దీపాల కాంతిలో నామకరణం జరిగింది. గర్గముని ఇలా అన్నాడు: ఈ బాలుడు అనేక యుగాలలో అనేక రూపాలు ధరించాడు. ఇతడు సర్వలోకరక్షకుడు. ఈయన పేరు కృష్ణుడు. గోవులను కాపాడేవాడు గోవిందుడు. నంద, యశోద భక్తితో నమస్కరించారు. పసికందుగా వచ్చి రాక్షసులను సంహరించినవాడు ఇప్పటికీ మన హృదయాల్లో ఉన్నాడు. ఆయనను స్మరించండి, ఆయనను నమ్మండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఇలాంటి దివ్య పురాణ కథల కోసం సనాతన ధర్మ టేల్స్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం మీ జీవితంలో వెలుగు నింపుగాక. జై శ్రీహరి.